శవ రాజకీయాలు చేయడంలో జగన్ దిట్ట అని హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై ఆమె స్పందించారు. నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నామని అనిత అన్నారు. పోలీసులు నోటీసులు కూడా పట్టించుకోకుండా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని హోంమంత్రి మండిపడ్డారు. చనిపోతే కూడా క్యాన్వాయ్ ఆపలేని నాయకుడు సంవత్సరం ముందు చనిపోయిన వ్యక్తి మీద వ్యక్తి పరామర్శకు వెళ్తున్నాడంటే, కానీ ఆ పరామర్శలో మొత్తం మాట్లాడుతుంది కమ్మ వైసీపీలోన కమ్మ వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించాడండి. ఈ రోజు నాకు అర్థం కాలే. అరే ఆ రోజు మరి ఎంతమందిని నువ్వు జైల్లో పెట్టించావు? దూల్పాల్ నరేంద్ర గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళని చూసుకుంటే ఎంతమంది మీద కక్ష సాధించావు? ఆఖరికి అమరావతిని కమరావతి అని చెప్పి మాట్లాడించావు కదా. ఆ రోజు అమరావతి రాజధానికి అమరావతి అని మాట్లాడించావు కదా. ఈ రోజు అవన్నీ మర్చిపోయి ఇష్టానుసారంగా గల్లా జయదేవి గారు, దూల్పాల్ నరేంద్ర గారు, కోడ్ల శివప్రసాద్ గారు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఇవన్నీ నువ్వు మర్చిపోయావు, కానీ మేము ఎవరు మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలు కూడా మర్చిపోలేదు కదా. ఎందుకు అని అంటే, ఈ రోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి. ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు, ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు. మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్క